అప్పటికింకా ఆ ఊర్లకు కరెంటు రాలేదు. ఇంగ్లండ్లో కేవలం కిరసనాయిల్ బుడ్డీలు లేదా దివిటీల వెలుగులో జీవించే కాలం. చీకటి ఎక్కువగా ఉండటం వల్ల దెయ్యాలను విపరీతంగా నమ్మేవారు. చీకటిలో ఎలాంటి అలజడైనా కనిపించదు కాబట్టి దెయ్యాలు అనుకునేవారు. నిజంగా అలాంటి చోట దెయ్యాలు ఉన్నాయి అనుకునేవారు. అది ఒక అడవికి దగ్గరగా ఉండే పల్లెటూరు. దాని పేరు వరికుంట్ల. నల్లమల అడవికి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ జీవించే ప్రజలు ఎక్కువగా అడవిని నమ్ముకుని బ్రతికేవారు. అడవికి వెళ్లి వారి వంటకు కావలసిన ఆకులు, అలుమలు, చెరుకు, చందనం, తేనె, బంక, ఉసిరికాయలు, కరివేపాకు, అడవి చింతపండు, అడవి మామిడికాయలు ఇలా రకరకాల వస్తువులు సేకరించి తీసుకుని వచ్చి ఊర్లో వస్తు మార్పిడి చేసుకునేవారు. అప్పటికి అడవి మీద నిషేధం ఉండేది కాదు. అడవి జంతువులను కూడా స్వేచ్ఛగా వేటాడేవారు. ఎక్కువగా మాంసం దొరికితే దాన్ని ఎండబెట్టుకొని నిలువ చేసుకునేవారు. అతని పేరు అబ్రహాం. వరికుంట్లలో ఉండే ఒక చర్చిలో ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఆదివారాలు అక్కడికి వెళ్లి ప్రార్థన చేయటం ఆయన జీవితంలో ఒక భాగం. సాయంకాలం 6 గంటల నుండి 8-9 వరకు ప్రార్థన చేసి తరువాత తాను ఉంటున్న ఊరికి బయలుదేరి వెళ్లిపోతాడు. ఆ రోజు ప్రార్థన ముగిసేసరికి అక్కడున్నవారిలో కొందరు వేటకు వెళ్లి అడవి మాంసం తీసుకుని వచ్చారు. మాంసం చాలా ఉంది. మామూలుగా అయితే ఎవరు వేటాడి తెచ్చినా అందరూ సమంగా పంచుకోవటం అక్కడ వారికి ఆనవాయితీ. దాని ప్రకారమే మాంసం పంచుకుంటూ బోధకుడైన అబ్రహాంను మాంసం తీసుకుపోతారా అని అడిగారు. గంపెడు పిల్లలు ఉన్న అబ్రహాం మాంసాన్ని తీసుకుపోయి పిల్లలకు పెట్టవచ్చనే ఉద్దేశంతో తీసుకుపోతాను అని చెప్పగానే 2-3 కుప్పల మాంసాన్ని ఆకులో కట్టి గోతం సంచిలో వేసి ఇచ్చారు. అక్కడే భోజనం చేసి ఆ మాంసం సంచిని భుజానికి తగిలించుకుని మరో భుజానికి బైబిల్, ప్రార్థన చేయగా వచ్చిన కానుకలు, డబ్బులు కట్టుకున్న మూట తీసుకుని బయలుదేరాడు. అంతా కటిక చీకటి, వెన్నెల రాలేదు. అయినా అలాగే నడుచుకుంటూ వెళుతున్నాడు మెల్లమెల్లగా. ఆయన కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. దారిలో కుక్కలు వెంటబడ్డాయి. అతను తీసుకుని వెళ్తున్న మాంసం వాసన పసిగట్టాయి. చాయ్ 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 అని వాటిని అదిలించటంతో అవి తోక ముడుచుకొని వెళ్లిపోయాయి. కొండలు గుట్టలు దాటుకుని వెళుతున్నాడు. అతని మనసంతా రేపు భార్యా పిల్లలు నేను తీసుకువెళ్లిన మాంసాన్ని వండుకొని కడుపు నిండా తింటారు. డబ్బులు లేక చాలా కాలమైంది. ఇంటికి మాంసం తీసుకువెళ్లి రేపు భార్యకు చెప్పి రాగి సంకటి వండించుకొని రాగి సంకటి అడవి మాంసం తినాలి అని మనసులో అనుకుంటూ వెళుతున్నాడు. సగం దూరం వచ్చాక దోవ పక్కన పొదల్లో ఏదో కదలాడినట్టు అనిపించి గట్టిగా పాట అందుకున్నాడు. ఆయన కంఠం చాలా గంభీరంగా ఉంటుంది. అలా పాట అందుకోవటంతో అక్కడ పొదల్లో ఉన్న నక్క పరిగెట్టుకుంటూ పారిపోయింది. అలా 2-3 పాటలు పాడుకుంటూ వెళ్లేసరికి ఊరు దగ్గర పడింది. ఊరు నిద్రపోతున్నట్టు అనిపించింది. ఎక్కడా కూడా అలజడి లేదు. అక్కడక్కడ కుక్కలు ఓ అని వస్తున్నాయి. దారిలో 2-3 కనిపించారు. ఈ చీకటి రాత్రి నువ్వు ఎలా వెళతావు? దారులు మంచివి కావు. అదీ కాక నువ్వు మాంసం తీసుకుని వెళుతున్నావు అని వారించారు. అబ్రహాం వారి మాటలు విని కూడా నాకు ఎలాంటి భయం లేదు, నేను తొందరగా ఇంటికి చేరుకోవాలి. భార్య పిల్లలను చూసి 2-3 రోజులయ్యింది. వారు ఏం తింటున్నారో ఏమో, నేను మాత్రం వెళ్ళాలి అనే స్థిర నిశ్చయంతో ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక బాలయ్యపల్లె అనే ఊరు వచ్చింది. అక్కడ అందరూ అన్నాలు తిని రచ్చబండ మీద కూర్చుని ఉన్నారు. అక్కడ కాసేపు ఆగాడు అబ్రహాం. వాళ్ళు ఈయనకు తెలిసిన వారే కావటంతో ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఈ సమయంలో తెల్లబాడు బరకలు దాటుకొని వెళ్లటం అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అక్కడ ఏదో శక్తి తిరుగుతుందంట. అది ఒక్కోసారి ఒక్కో రూపంలో కనిపిస్తుందని చాలా మంది చెప్పారు. ఇలా దయ్యాలు ఉన్నాయని చెప్పుకుంటున్న ఒక స్థలంలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది. ఒక వృద్ధ వేటగాడు ఉండేవాడు. ఆయన వద్ద ఒక కేఫ్ తుపాకీ ఉండేది. అలాంటి తుపాకీ అతని వద్ద ఉండేది. ఆ తుపాకీ తీసుకుని అడవికి వెళ్లి నీటి పారకం ఉన్న చోట ఉండే గుబురు చెట్టల్లో కూర్చొని జంతువులు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు దాన్ని కాల్చి దాన్ని అక్కడే కోసి కొంత మాంసాన్ని అడవి నుంచి ఊర్లకు కొండ సమాలు తీసుకొని వెళ్లి ఎద్దుల బండ్లలో వేసి పంపించి మిగిలిన ఎక్కువ భాగం మాంసాన్ని
అక్కడే ఎండబెట్టి ఊరికి తీసుకుని వెళ్ళేవాడు. కొన్నిసార్లు ఆయనకు సహాయకులుగా ఎవరో ఒకరు వచ్చేవారు, కానీ పర్మనెంట్ గా ఎవరు ఉండేవారు కాదు. ఇలా కాలం గడుస్తుండగా ఆ వృద్ధుడి భార్య చనిపోయింది. అతనికి పిల్లలు లేరు కాబట్టి ఆయన బాగోగులు చూసుకునేవారు ఎవరూ లేని కారణంగా ఆయన యవ్వనంలో ఉన్న ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే ఆ యువతికి ఒక ప్రేమికుడు ఉండేవాడు. అతడు అప్పుడప్పుడు ఆమె కలుసుకునేందుకు వచ్చేవాడు. ఇలా దొంగచాటుగా ఎంతకాలం ఇలా కలుసుకుంటూ ఉంటాం. ఏదో విధంగా మా ఆయన వద్ద ఏదైనా పనికి కుదురుకో. అతను అడవికి వెళ్లి సదరు ముసలాయన వద్దకు వెళ్లి ఆయనకు ఏదో సహాయం చేస్తూ అతని దగ్గర మంచి వ్యక్తి అనే విధంగా స్థానం సంపాదించుకున్నాడు. అలా మెల్లమెల్లగా అతను ఇంటి వరకు వచ్చాడు. ఇంటి వద్ద కూడా అతనికి చేదోడు వాదోడుగా ఉండడంతో, నువ్వు నా దగ్గరే ఉండిపో, నీకు కొండ పని నేర్పిస్తాను అని అతన్ని శిష్యుడిగా చేర్చుకున్నాడు. అలా చేరిన తర్వాత ముసలాడి భార్యతో కలుసుకునేదానికి ఎక్కువ సమయం దొరికేది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఇద్దరూ మమ్మల్ని ఎవరూ గమనించలేదు అని అనుకునేవారు. అయితే ఇలాంటి రహస్య స్నేహాలు ముందుగానే బయటపడిపోతాయి. ఒకరోజు వీరిద్దరూ చనువుగా ఉండటం ముసలాయన కంటపడింది. అతను భార్యతో, నువ్వు నాకు న్యాయం చేస్తున్నావన్నాడు. నువ్వు ముసలోడివి అయి కూడా నన్ను పెళ్లి చేసుకుని నాకు అన్యాయం చేయలేదా అని ఎదురు ప్రశ్నించేసరికి అతడు ఆలోచనలో పడ్డాడు. పెళ్ళాన్ని వదిలేస్తే తనను చూసుకోవడానికి ఎవరు దొరకరు కాబట్టి దీనికి ఏదో ఒక పరిష్కారం చేద్దామని ఆలోచనలో పడ్డాడు. ఒకరోజు తన శిష్యుణ్ణి తీసుకుని అడవికి వెళ్ళాడు. అక్కడ పారే కాల్వ పక్కన ఒక గుబురుగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. అక్కడ ఇద్దరు కూర్చున్నారు. గురువు తాను యవ్వనంలో చేసిన సాహస కృత్యాలను శిష్యుడికి వెల్లడిస్తున్నాడు. తాను వేటను తెలివిగా ఎలా ప్రవర్తించింది, క్రూర మృగాలను వచ్చినప్పుడు ఎలా ఆపద నుంచి తప్పించుకుంది చెప్తున్నాడు. అవన్నీ శిష్యుడు బాగా ఆలకిస్తున్నాడు. నేను కాసేపు అలా చెట్టుకు ఆనుకొని కాసేపు నిద్రపోతాను. ఏదైనా జంతువు వచ్చినప్పుడు నాకు చెప్పు, నేను లేచి వచ్చినా జంతువును కాలుస్తాను అన్నాడు. సరే అని శిష్యుడు కూర్చున్నాడు. కాసేపు ఇద్దరూ అలా కూర్చున్న తర్వాత గురువుకు తన భార్య అతనితో చనువుగా ఉండడం, ఎందుకు అలా చేస్తున్నావని తాను అడగడం, భార్య చేసిన తప్పుకు బాధపడకుండా ఎదురించడం అన్నీ ఒక్కసారి కళ్ళ ముందు కదలాడసాగాయి. ముసలాడికి కోపం ముంచుకు వచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా తన చేతిలో ఉన్న తుపాకీని శిష్యుడిని కాల్చాడు. జంతువులు కాల్చే తుపాకీ తూట అవ్వడం వల్ల శిష్యుడు అలా ఎగిరి ముందుకు పడ్డాడు. పేల్చిన తర్వాత ముసలాడు తన వద్దనున్న తుపాకీ తీసుకుని శిష్యుడి చేతి వద్ద పెట్టాడు. ఇంతలో తుపాకీ శబ్దం విని అడవికి వివిధ రకాల పనుల కోసం వచ్చిన కొందరు, ముసలాడు ఏదో పెద్ద జంతువునే కొట్టి ఉంటాడు, మాంసం తీసుకుని వెళ్దామని ఒక 4-5 అక్కడకు చేరుకున్నారు. ముసలాడు వారి రాకను గమనించి తుపాకీ పేలుస్తుంటే అది వెనక్కి పేలిన శిష్యుడు చనిపోయాడని వారికి చెప్పాడు. ఏదైతేనే శవాన్ని ఆకుల్లో చుట్టి వెదుర్లు వేసి కట్టి ఊరికి తీసుకువచ్చారు. ఊర్లో ఉన్న పెద్దలందరూ కూర్చొని పంచాయతీ చేసి శవాన్ని దహనం చేసి కేసు పోలీసుల వరకు వెళ్లకుండా చేశారు. అది జరిగిన కొన్నాళ్లకు తుపాకీ గుండుకు మరణించిన అతని ఆత్మ ఆ ప్రదేశంలో సంచరిస్తూ ఆర్తనాదాలు చేస్తూ ఉండేది. అటువైపుగా ఎవరైనా వేటకు వస్తే వాళ్లకు జంతువులా కనిపించి వారిని ముప్పు తిప్పలు పెట్టేదని, ఆ వైపు ఎవరన్నా వేటాడిన మాంసం ఎత్తుకొని వెళ్ళినా వారిని వెంబడించి పట్టుపట్టి భయభ్రాంతులకు గురి చేసేది. కథలు కథలుగా చెప్పుకునేవారు. ఈ వార్త ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి రాత్రిపూట ఆ దారిన వెళ్లటం చాలా మంది మానేశారు. ఎలాగూ నువ్వు దారి పట్టావు కదా, అటో ఇటో తేల్చుకో అని చెప్పారు వారు. వారి మాటలకు అబ్రహాం భయపడలేదు. అతను ఎలాగైనా రాత్రికి ఇల్లు చేరుకోవాలి, మాంసాన్ని వండించుకొని పిల్లలకు పెట్టి తాను కూడా తినాలి అని నిశ్చయించుకొని బయలుదేరాడు. అబ్రహాం తెల్లపాడనే ఊరు దాటాడు. ఇంతవరకు నడిచి వచ్చింది అంతా ఒకెత్తు అయితే ఇప్పుడు తాను దాటాల్సింది చాలా భయంకరమైన స్థలం. అక్కడ పట్టపగలు 12 నుండి 1 గంట ప్రాంతంలో అక్కడి నుండి ఒక్కళ్ళు కూడా వెళ్ళటానికి భయపడతారు. అలాంటి రాత్రిపూట అది మాంసం తీసుకొని వెళ్ళటం అంటే సాహసంతో కూడుకున్నదే. అక్కడ దగ్గరలో 2-3 శ్మశానాలు ఉన్నాయి. ఒక శ్మశానం అయితే ఏటి ఒడ్డున ఉంటుంది.
మరొకటి ముగ్గుపిండి గుంతలకు ఆనుకొని ఉంటుంది. అలాంటి ప్రదేశానికి చేరుకున్నాడు. మనసులో ఏదో అలజడి, ఏమీ కాదులే అనే ధైర్యం, దెయ్యాలతో పోరాడవచ్చు అనే ఒక ధీమా ఉన్నాయి మనసులో. దాంతో అలానే ఊపిరి బిగబట్టి నడుస్తున్నాడు. ఎవరో వెనక తనను వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది. అలానే చేతి గాజులు గళ్ళు గల్లుమంటున్నాయి. కాళ్ల గజ్జల చప్పుడు వినిపిస్తుంది. ఈ 2 చప్పుళ్ళు స్పష్టంగా వినిపిస్తున్నాయి. దాంతో మెల్లగా ఒక చేతిని బైబిల్ మీద పెట్టి ప్రభువును ప్రార్థన చేయటం ఆరంభించాడు. అలా ఆ ప్రార్థన ఆగిపోయే వరకు ఎలాంటి శబ్దాలు లేవు. కాసేపు తర్వాత చాలా దగ్గరగా ఆ చప్పులు వినిపిస్తున్నాయి. ఎవరో వెనక తనను వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే రాత్రిపూట తన వెంట ఎవరో వస్తున్నారు అనిపిస్తే వెనక్కి తిరిగి చూడకూడదు అని పెద్దలు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించాడు అబ్రహాం. ఊరి పొలిమేర దగ్గరకు వచ్చేటప్పటికీ "ఓ అన్నా" అని వెనక నుండి ఆడమనిషి పిలుపు వినిపించింది. దానితో అబ్రహాం వెనక్కి తిరగకుండా "ఏమా చెప్పు" అన్నాడు. "అంత మోసం తీసుకుపోతున్న నాకు 2 కండలిచ్చిపోతే నీకు బరువు తగ్గుతుంది కదా" అంది. "ఇస్తాలేమ్మా, ఇక్కడ మూట దించుకోవటం కాస్త కష్టం అవుతుంది. ఏరు దగ్గరకు రా, నీకు ఇచ్చి ఏరు దాడతాను" అన్నాడు. "నేనంత దూరం రాలేనన్నా, ఇక్కడే ఇవ్వచ్చుగా." "మాంసం నాది, నీ డిమాండ్ ఏందమ్మా? నేను ఇస్తానన్నానుగా, ఇంకొంచెం ముందుకురా" అని చెప్పి అడ్డుగా వచ్చిన ఏరు దగ్గర ఆగినట్టు ఆగి అత్యంత వేగంగా ఏట్లోకి దిగాడు అబ్రహాం. ఈ ఊహించని పరిణామానికి ఆ వెనక వచ్చిన ఆడదయ్యం "తప్పించుకొంటివి కదరా, అక్కడే నిన్ను తొక్కి చంపుదామనుకున్నాను. దేవుని ప్రార్థన చేసి తప్పించుకున్నావు" అని తిడుతూనే ఉంది. దెయ్యాలు ఒక ఊరి పొలిమేర దాటి మరో ఊరిలోకి రావన్న ధైర్యంతో అబ్రహాం ఊరి పొలిమేర దాటి ఊరు చేరుకున్నాడు. ఆయన వస్తున్న అలికిడి విన్న భార్య తలుపు తీసింది. అబ్రహాం గడగడా వణుకుతున్నాడు. "ఏమైంది? మాంసం తీసుకుని ఈ జామున రాకపోతే ఉదయాన్నే రావచ్చుగా" అని అంటుంటే "నాకు పెద్ద దుప్పటి కప్పు" అని అబ్రహాం అలాగే పండుకుండిపోయాడు. అతనికి బెదురు జ్వరం వచ్చింది. తెల్లగా తెల్లారింది. ఉదయాన్నే లేచిన తర్వాత అబ్రహాం భార్య మాంసం కూర చేస్తే అందులో అస్సలు రుచే లేదు, చప్పగా మారిపోయిందట. దెయ్యాలు ఆశపడితే మాంసం అలాగే అవుతుందని పెద్దలు చెప్పిన మాట గుర్తు తెచ్చుకున్నాడు. అప్పటి నుండి అబ్రహాం ఇంకెప్పుడు రాత్రిపూట మాంసం తీసుకుని పోవటానికి సాహసించలేదు.